శైలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. మేమైతే ఈరోజు దద్దోజనం చేసామండి. మేమైతే ఎలా చేస్తామో చూద్దామండి. నేనైతే ముందుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని 1కి 2.5 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 2 విజిల్స్ అయితే తీసాను. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత 1 నిమిషం అయితే ఆగి విజిల్ తీసి అన్నం అయితే స్మాష్ చేసుకోవాలండి ఒక గరిటె సహాయంతో. చూడండి 2 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెమంత శనగపప్పు, మినప్పప్పు, వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి అయితే పొడవుగా చీల్చి వేసుకున్నాను. ఇప్పుడైతే కాస్త కరివేపాకు, చూడండి కరివేపాకు అయితే వేసుకున్నాను. కాస్త మిరియాల పొడి, సొంటి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే అన్నంలోకి పెరుగు వేసుకుందామండి. ఒక 2 ప్యాకెట్స్ అయితే పెరుగు వేసుకున్నాను నేను. సగం గ్లాస్ పాలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా అయితే లూజ్గా కలుపుకొని పోపు అయితే ఇందులో వేసుకోవాలండి. దద్దోజనం అయితే రెడీ అయిందండి. పచ్చిమిర్చి వేసినప్పుడే కాస్త ఉప్పు కూడా వేశాను. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దద్దోజనం అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్.